తన జీవితాన్ని భార్య సావిత్రిబాయి ఫూలే సహకారంతో పోరాటం, ప్రతిఘటన, సంస్కరణకు అంకితం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచిన ఆదర్శమూర్తి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కొనియాడారు. ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను ఏలూరు జూట్ మిల్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత అక్కడ ఉన్న జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే కాంస్య విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి జ్యోతిరావు ఫూలే తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. కుల, లింగ వివక్షతకు తావు లేకుండా విద్య సమానత్వం ద్వారానే సామాజిక, ఆర్థిక సమున్నతికి బాటలు పడతాయన్న ఫూలే ఆలోచన విధానాన్ని కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా ముందుకు తీసుకువెళ్తోందని అన్నారు. ముఖ్యంగా బీసీల పక్షాన ఫూలే చేసిన అనేక పోరాటాలు వారి అభ్యున్నతికి, పాలనాపరమైన న్యాయానికి కారణమయ్యాయని గుర్తు చేశారు. దేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి ఫూలేను తీర్చిదిద్దిన ఆదర్శమూర్తి జ్యోతిరావు ఫూలే అని కొనియాడారు. అటువంటి మహనీయుని స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే చంటి చెప్పారు. ఆయన ఆశయాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, సెక్రటరీ రెడ్డి నాగరాజు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ దాకారపు రాజేశ్వరరావు, కార్పొరేటర్ గూడూరి ప్రసాద్, డివిజన్ ఇన్ఛార్జ్ కప్ప ఉమామహేశ్వరరావు, డివిజన్ కో ఇన్ఛార్జ్ ఆకుల ప్రసాద్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఆర్నేపల్లి తిరుపతి, ఏలూరు టౌన్ బీసీసీఎల్ అధ్యక్షులు తంగేటి మనోహర్, సెక్రటరీ కోరాడ బాలకృష్ణ, బీసీ సంఘాల జేఏసీ కన్వీనర్ లంకా వెంకటేశ్వర్లు మరియు టీడీపీ నాయకులు, డివిజన్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, పలు బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ శ్రీ జ్యోతిరావు ఫూలే 199వ జయంతి సందర్భంగా మరి ఈ రోజున వార్బిజీ సెంటర్లో ఏలూరు నియోజకవర్గంలో ఆయనకి జయంతి నివాళులు అర్పించడం జరిగింది. అన్ని బీసీ సంఘాల వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఉన్నత భావాలున్న వ్యక్తి ఎవరంటే జ్యోతిరావు ఫూలే గారు. ఆ రోజున అణగారిన వర్గాల కోసం అనేక పోరాటాలు చేసి సమాజంలో మార్పు రావాలి, ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఉండాలి అని పోరాటం చేసి, అదేవిధంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు కూడా ఇంట్లోంచి బయటకు వచ్చి చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలని మొట్టమొదటిసారిగా ఆయన సతీమణినే మరి ఉపాధ్యాయులుగా మరి ఆ రోజున నియమింపజేసి ఉద్యోగం చేసేటట్టుగా చేసి ఒక ఆదర్శమూర్తిగా నిలబడ్డారు. ఈనాటికి కూడా ఇన్ని సంవత్సరాలైనా సరే ఆయన భావాల్ని మనం అందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఎవరైతే ఆయన భావాలను అనుసరిస్తున్నారో అటువంటి నాయకులందరూ కూడా ఆయన జయంతి కానీ వర్ధంతి కానీ సందర్భంగా అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి చేస్తున్నందుకు వీళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తికి కొన్ని భావాలు ఉంటాయి. ఆ భావాల వల్ల సమాజ మార్పు కోసం, ఎందుకంటే ఆయన 200 ఏళ్ల క్రితమే ఆయన పోరాటాన్ని మొదలుపెట్టారంటే ఆ రోజున సమాజం ఎలాగుంది అనేది ఆయన ఆ రోజే చూసుంటారు. ఇవాళ ఈ ఫలాలన్నీ కూడా అనుభవిస్తున్నాం అంటే ఆయన చేసిన పోరాటాలే. మనం ఆయన భావాల్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అటువంటి ఉన్నత ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు కొంత మార్పు వచ్చినా సరే అది సమాజ మార్పుకి ఎంతో ఉపయోగపడుతుందని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మరి ఫూలే గారికి నివాళులు అర్పించుతూ స్వర్గీయ జ్యోతిరావుబాయి ఫూలే జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్క బీసీ నాయకులకు అలాగే సామాజికవాదులకు అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఫూలే యొక్క బాటలో నడుచుకున్నట్లయితే సమాజం ముందుకు వెళ్ళడానికి, మార్పు రావడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. అలాగే ఆయన చేసినటువంటి సంస్కరణలో ముఖ్యమైనటువంటి సంస్కరణ విద్య. బాలికలకి కంపల్సరీగా చదువు అనేది ఉండాలనే ఉద్దేశంతో ఆయన తన భార్యను కూడా చదివించి ఉపాధ్యాయులుగా చేసి బాలికల యొక్క పాఠశాలను నెలకొల్పి వారిని మహిళలను ప్రత్యేకమైన స్థానంలో తీసుకురావాలనే ఉద్దేశంతో పోరాటాలు చేశారు. అలాగే అణగారిన వర్గాల గురించి, అలాగే మరి పేదరిక నిర్మూలన గురించి, దళితుల కొరకు అన్ని అణగారిన వర్గాల కొరకు కూడా ఆయన పోరాటం చేయడం జరిగింది. మరి ఇలాంటి మహోన్నతమైన వ్యక్తి కార్యక్రమాన్ని ఈరోజు మనం చేసుకోవడం మనందరికీ కూడా అభినందనీయం. కాబట్టి జ్యోతిరావు ఫూలే బాటలో అందరూ నడవాలని తెలియజేస్తూ
సెలవు తీసుకుంటాం. నశించిపోతుంది అంటారు అంబేద్కర్. పాలనలో భాగం పొందలేని కులాలు అంతరించిపోతాయి అంటారు మహాత్మా జ్యోతిరావు పూలే. పూలే, అంబేద్కర్ వీళ్ళిద్దరు భావజాలంతో ఇవాళ భారతదేశం అత్యంత అద్భుతంగా ప్రచలితమవుతుంది, చైతన్యం పొందుతుంది. ముఖ్యంగా విద్య, ఉద్యోగం, రాజకీయం, ఆర్థికం, సాంఘికం, సాంస్కృతిక రంగాల్లో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కలిసి ఐక్యత సాధించి ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో 2.5 కోట్ల మంది బీసీలు ఉన్నారు. భారతదేశంలో 70 కోట్ల మంది బీసీలు ఉన్నారు. కనుక ఈ క్రమంలో ఒక అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది. ఇది ద్విశత జయంతి ఉత్సవం జరుగుతున్నటువంటి మొదటి రోజు. ఆయన 200 పుట్టినరోజు మొదలైంది ఈ రోజు నుంచి. ఈ కార్యక్రమాన్ని ఏలూరులో మన ఎమ్మెల్యే గారు ఇంత వైభవంగా జరిపించడం అనేది ఒక గొప్ప అరుదైన అవకాశంగా మేము భావిస్తూ ముందు కార్యక్రమాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా, జాతీయ స్థాయిలోనూ, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా అధ్యయన వేదికలు జరుగుతాయి. పూలే అధ్యయనం అనేది ప్రత్యామ్నాయ రాజకీయానికి, స్వతంత్ర బీసీ ఉద్యమాలకు చాలా అవసరం అవుతుంది. ఈ క్రమంలో ముందు అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా స్థానిక సామాజిక వర్గ కార్యకర్తలు, నాయకులందరూ కూడా జ్యోతిరావు పూలే గారికి ఘన నివాళులు అర్పించుకోవడం, అలాగే మన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ చంటి గారు కూడా విచ్చేసి జ్యోతిరావు పూలే గారికి ఘన నివాళులు అర్పించుకోవడం అనేది మేము స్వాగతిస్తున్నాం, ఆనందిస్తున్నాం కూడా. ఏదైతే సామాజిక పరంగా బీసీలు వెనకబడి ఉన్నారో వాళ్ళు కేవలం కష్టానికి, శ్రమకే కాదు, విద్య ద్వారా వాళ్ళు అభివృద్ధి చెందాలని ఒక నినాదంతో ఆయన కానీ, ఆయన సత్యమణి సావిత్రిబాయి పూలే గారు కానీ విజ్ఞానం అందించడంలో ముందుకు తీసుకొచ్చి బీసీలని ఈ దేశంలోనే, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రత్యేక పేరుగాంచినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఆయన ఆశయ సాధనకు మేమందరం కూడా వర్గ విభేదాలు లేకుండా, సామాజిక విభేదాలు లేకుండా బీసీల యొక్క ఐక్యతకి, బీసీల యొక్క ఎదుగుదలకి తోడ్పడతామని చెప్పి ఆయన సాక్షిగా ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటాం. మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి కార్యక్రమాన్ని స్థానిక జూట్ మిల్ సెంటర్లో ఉన్నటువంటి పూలే విగ్రహాల దగ్గర చాలా ఘనంగా అన్ని బీసీ సామాజిక వర్గాలు, అన్ని బీసీ సంఘాలు కలిపి ఈరోజు జయంతి కార్యక్రమాలు చాలా గొప్పగా నిర్వహించాం. దీనికి ముఖ్య అతిథిగా ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారు, మరి ఇతర ప్రముఖులందరూ రావడం జరిగింది. ఈ సందర్భంలో మేము చంటి గారిని, ఎమ్మెల్యే గారిని చిన్న విన్నపం చేసాం బీసీ సంఘాల తరఫున. ఆ పైన పూలే విగ్రహాలు ఎండకెండి వానకు తడిసిపోతున్నాయి, ఒక షెడ్ ఒకటి ఏర్పాటు చేయండి, చిన్న పార్కులాగా దీన్ని ఏర్పాటు చేయమని మేము అందరం కూడా ఆయనకి విన్నతి పత్రం అందించాం. ఆయన కూడా వెంటనే స్పందించి తప్పనిసరిగా పరిశీలన చేసి దీన్ని న్యాయం చేసి పెడతారని చెప్పి మరి ఆయన తెలియజేయడం సంతోషకరం. ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆర్నేపల్లి తిరుపతి గారికి, అలాగే మనోహర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసి సెలవు తీసుకుంటా ఉన్నాం.